గురుమధ్యే స్థితం విశ్వం విశ్వమధ్యే స్థితో గురుః గురుర్విశ్వం న చాన్యోస్తి తస్మై శ్రీ సాయి గురవే నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశ్యం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం సాయినాథం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. జై సాయినాథ్. శ్రీ గురుభ్యో నమః. సాయినాథుని యొక్క అఖండమైనటువంటి కృపా విశేషం శ్రీ సాయి సచ్చరిత 50వ అధ్యాయం. శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః, శ్రీ కులదేవతాయ నమః, శ్రీ సీతారామచంద్రాభ్యా నమః, శ్రీ సద్గురు సాయినాథాయ నమః. నాకు మానవ జన్మనిచ్చిన తల్లిదండ్రుల ఉపకారానికి అంతులేదు. వారు నాకు మానవ దేహాన్ని ఇచ్చారు. నేను వారికి క్రిమిలా జన్మించలేదు. గ్రుడ్డివానిగానో, మూగవానిగానో, చెవిటివానిగానో, కుంటివానిగానో పుట్టలేదు. తల్లి గర్భాన్ని బాధించలేదు. మంచి శరీరంతో సవ్యంగా పుట్టాను. దైవవశాత్తు పరమేశ్వరుని అనుగ్రహం వల్ల పాదాభివందనం చేయించుకునే ఉత్తమ బ్రాహ్మణ వర్ణంలో జన్మించిన నేను భాగ్యశాలినయ్యాను. జన్మ జన్మలకు కోట్లాను కోట్ల తల్లిదండ్రులు లభిస్తారు, కానీ ఈ జనన మరణాలను తప్పించేవారు లభించరు. జన్మనిచ్చిన వారు తండ్రి, రెండవ తండ్రి ఉపనయనం చేసేవారు, మూడవ వారు అన్నప్రదానంతో పోషించేవారు, నాలుగవ వారు భవభయాన్ని తొలగించేవారు. ప్రపంచంలో వీరంతా సమానం, కానీ కరుణాళువైన సద్గురువు వంటి నిజమైన తండ్రి వేరే ఎవరూ ఉండరు. విశేషమైన వారి చాతుర్యాన్ని వినండి. తల్లి గర్భంలో వీర్యాన్ని నిక్షేపించి యోని ద్వారా జన్మను ప్రసాదించిన వారు కేవలం లౌకిక తండ్రి. సద్గురువు అలౌకికమైన తండ్రి. వారు వీర్యాన్ని ఒక్క కణమైనా వెచ్చించకుండా, నీచమైన యోని లేకుండా పుత్రునికి జన్మనిచ్చి పూర్తి అనుగ్రహాన్ని కలుగజేస్తారు. జనన మరణాలను తొలగించేవారు కరుణాఘనులు, జ్ఞానప్రకాశకులు, వేదాలలో గుహ్యంగా ఉన్న సత్యాన్ని, జ్ఞానాన్ని ప్రసాదించేటువంటి వారు. సర్వవ్యాపకులైన గురువులకు నమస్కారం. ప్రపంచంలోని అంధకారాన్ని తొలగించే భాస్కర, ఆత్మసాక్షాత్కారాన్ని ప్రసాదించే సత్పురుష శేఖర, భక్త చిత్త చకోర చంద్ర, కల్పతరువర, గురువర, మీకు నమస్కారం. సాయి మహారాజు యొక్క మహిమ అగాధము. వారిని వర్ణిస్తే వాక్కు యొక్క అహంభావం కరిగిపోతుంది. వారి చరణాలయందు శిరస్సు నుంచి మూగవానిలా ఊరికే ఉండటం మంచిది. పూర్వజన్మలో అఖండ తపస్సు చేసి ఉండకపోతే తాపత్రయాలు నశింపచేసే సత్పురుషుని దర్శనం ఎవరికీ సంభవం కాదు. తమ శ్రేయస్సు కోసం పరమార్థాన్ని, మోక్షాన్ని సాధించాలని తలచేవారు సత్పురుషులకు అంకితమైపోతే వారికి ఎటువంటి లోటు ఉండదు. సత్సంగం ధన్యం. దాని మహిమను నేనెంతని వర్ణించను. అది సద్భక్తులకు వివేకాన్ని, విరక్తిని, పరమశాంతిని కలిగిస్తుంది. సాయి కేవలం చైతన్యమూర్తి. వారు అవ్యక్తం నుండి వ్యక్తంలోకి వచ్చారు. వారు విషయాతీత స్థితిని ఎవరు నిశ్చయంగా వర్ణించగలరు? భావార్థులైన భక్తులకు, ప్రేమికులైన శ్రోతలకు కరుణామయులైన వారు ప్రేమతో తమ చరితాన్ని తామే స్వయంగా రసవత్తరంగా తెలియచేశారు. ఇది భక్తులకు మందిరం. వారి హస్తం శిరస్సుపై పడగానే అహంభావం తునాతునకలైపోయి సోహంభావం మొదలైన దృశ్య జగత్తు అంతా ఆనందభరితంగా భాసిస్తుంది. అటువంటి వారి కీర్తిని వర్ణించడానికి పాప నుండి నాకు శక్తి ఎక్కడిది? కరుణాళువైన వారే భక్తులపైన ప్రేమతో తమ చరితాన్ని తామే ప్రకటన చేశారు. ఆ సాయి సమర్థుల చరణాలకు సాష్టాంగ వందనం, సాధు సత్పురుషులకు పాదాభివందనం, శ్రోతలకు అభివందనం, అందరికీ ప్రేమాలింగనం. సాయిబాబా సహజంగా మాట్లాడుతూ ముచ్చట్లను చెప్పేవారు. వానిలో నీతి నిండి ఉండేది. నిత్యశాంతిని అలంకార భూషణంగా కలిగి ఉన్న వారి మహానుభావులను ధ్యానిస్తారు. సాయిని సూర్యునితో పోల్చడం తగదు. కారణం, సూర్యుడు అస్తమిస్తాడు. చంద్రునితో పోల్చుదామంటే చంద్రుడు రోజు రోజుకు క్షీణిస్తూ ఉంటాడు. సాయి ఎల్లప్పుడూ సంపూర్ణంగా ఉంటారు. హేమాడు వారి చరణాలకు నమస్కరించి ఈ కథను శ్రద్ధగా, ప్రేమగా, సావధాన చిత్తంతో వినండి అని శ్రోతలకు సవినయంగా
విన్నవిస్తున్నాడు. నేలను చక్కగా దున్ని విత్తనాలు నాటిన మేఘాలు కరుణించి వర్షించకపోతే పంట పండుతుందా? సత్పురుషుల చరితం చెవులలో పడగానే పాతకాలు నశించిపోతాయి. పైగా కథాశ్రవణంతో పుణ్యం అంకురిస్తుంది. అందువల్ల ఈ పండుగ యొక్క లాభాన్ని పొందండి. సాలోక్య, సామీప్య, 4 ముక్తుల యందు ఆసక్తి మనకు అనవసరం. సాయిబాబా యందు నిశ్చలమైన భక్తి కుదిరితే చాలు. అదే మనకు పరమప్రాప్తి. మనం అసలు బద్ధలమే కాము. మనకు ముక్తితో ఏం సంబంధం? సత్పురుషుల యందు పరమప్రాప్తి. సత్పురుషుల యందు మనకు భక్తి జాగృతమైతే చాలు. దాని వలననే చిత్తశుద్ధి కలుగుతుంది. నీ నా అన్న భేదబుద్ధి లేని ఆత్మ యొక్క సహజ స్థితిని మరియు అభేద భక్తిని మనం సాయి వద్ద నుండి కోరుకుందాం. ఇప్పుడు శ్రోతలకు ఇదే నా మనవి. ఈ గ్రంథాన్ని పఠించేటప్పుడు వాచ్యం, వాచనం, వాచక వ్యక్తి ఈ 3 ఏకాత్మ స్థితి యందు ఉండేలా చూడండి. ఈ హేమాడు పంతును వదిలిపెట్టండి. ఇతడు ఈ సచ్చరిత కర్త కాడు. కేవలం భక్తుల శ్రేయస్సు కొరకు కారణభూతుడైన ఒక నిమిత్త మాత్రుడు. దైవవశాత్తు లభించిన ముత్యపు చిప్పను వదిలివేస్తే దానిలోని ముత్యాలు చేయి జారిపోతాయి. అశ్వత్థ వృక్షం యొక్క ఉత్పత్తి గురించిన విషయం మనకెందుకు? తమ శ్రేయస్సును కోరుకునే వారికి ఉదాసీనత పనికిరాదు. ఈ కథలను తెలియచేసేవారు సాయిబాబా తప్ప వేరే ఎవరూ కారు. వారే శ్రావ్యం, శ్రవణ మరియు శ్రోత. ఈ ఏకాత్మతను మరిచిపోరాదు. ఆ ఏకాత్మ భావాన్ని మరిచిపోవద్దు. లేకపోతే అది పఠనం కాదు. శ్రవణంలో చెవులు శ్రద్ధగా లేకపోతే, మనసు ఏకాగ్రంగా లేకపోతే అక్కడ శబ్దాల అర్థాలను ఎవరు గమనిస్తారు? నిరభిమానంగా శ్రవణం చేయాలి. శ్రోతలను కూడా సాయిగానే భావించాలి. అప్పుడే ఆ శ్రవణానికి సార్థకత. అలా ఎప్పుడు అద్వైత భావంలో ఉండాలి. అప్పుడే సకల ఇంద్రియ ప్రవృత్తి నిశ్చయంగా సాయి రూపమవుతుంది. ఈ విధంగా నీరులోని నీటి తరంగాల వలె మనోవృత్తి సాయిలో విలీనమవుతుంది. అప్పుడే గ్రంథంలో జ్ఞానులకు పరమార్థ బోధ, వినోద ప్రియులకు వినోదం, కవితా కోవిదలకు రసాస్వాదం, అంతటా ఆనందం లభిస్తుంది. ఇంతకుముందు ఈ సచ్చరితలోని 39వ అధ్యాయంలో ఉత్తముడైన ఒక భక్తునికి సాయి సమర్థులు ఉపదేశం చేశారు. ఆ భక్తుడు సాయిబాబా వద్ద ఉన్న సమయాన భగవద్గీతలోని 4వ అధ్యాయాన్ని మొదటి నుండి వల్లిస్తూ ఉన్నాడు. ఒకవైపు బాబా చరణసేవ చేస్తూ మరొక వైపు మెల్లగా గీతా శ్లోకాలను చెప్పుకుంటున్నాడు. 33వ శ్లోకం ముగిసి 34వ శ్లోకాన్ని మొదలుపెట్టాడు. ఏకాగ్ర మనస్సులో తన్మయత్వంతో తనలో తాను చెప్పుకుంటూ ఉన్నాడు. కానీ జనులకు అది అర్థం కాకపోతే ఏమవుతుంది? అతడు అలా 34వ శ్లోకాన్ని చెప్తుండగా ఉత్తముడైన ఆ భక్తుని అనుగ్రహించి అతని సన్మార్గంలో ప్రవేశపెట్టాలని సాయినాథునికి అనిపించింది. ఆ భక్తుని పేరు నానా. బాబా అతనితో, నానా, ఏమిట్రా మనస్సులో ఏదో గొణుక్కుంటున్నావు? స్పష్టంగా నోటితో ఎందుకు చెప్పవు? నేను ఎప్పటి నుండో చూస్తున్నాను. నోటితో ఏదో వల్లి వేస్తున్నావు, కానీ మాటలు స్పష్టంగా వినిపించడం లేదు. ఏమిటి అంతటి రహస్యం అని అడిగారు. గీతను చదువుతున్నాను, ఇతరులకు ఇబ్బంది కాకూడదని మెల్లగా చెప్పుకుంటున్నాను అని నానా స్పష్టంగా చెప్పాడు. సరే, అది ఇతరుల విషయం. నా కోసం స్పష్టంగా చెప్పు. అసలు నీకైనా అది అర్థమైందా అని శ్రీవారు అన్నారు. అప్పుడు నానా ప్రణామం చేసి తద్విద్ది ప్రణిపాతేన అన్న శ్లోకాన్ని గట్టిగా వినిపించాడు. దానిని విని బాబా సంతుష్టులయ్యారు. తర్వాత ఆ శ్లోకానికి అర్థం చెప్పమని అడగగా పూర్వం ఆచార్యులు వ్యాఖ్యానించిన అర్థాన్ని నానా చక్కగా చెప్పాడు. బాబా తల ఊపారు. మరలా నానాను పదేక్షంతితే జ్ఞానం అన్న తృతీయ చరణాన్ని బాగా మననం చేసి చూడు. అందులోని తే అక్షరం తర్వాత అకారం అర్థాన్ని తెలిపే అవగ్రహ గుర్తును ఉండటం వలన అజ్ఞాన పదంతో విరుద్ధ అర్థం వస్తుందా చూడు. శంకరానందులు, జ్ఞానేశ్వర్, ఆనందగిరి మరియు శ్రీధరస్వామి, మధుసూదన ఆది భాష్యకారులు జ్ఞానపరంగా చెప్పిన అర్థం అందరూ గౌరవించినది నాకు కూడా తెలుసు. కానీ అవగ్రహాన్ని ఉంచడం వలన వచ్చే విశేషార్థాన్ని తెలిసి కూడా వ్యర్థంగా కోల్పోవటం ఎందుకు అని చెప్పి సాయి కరుణామయులు చాతక పక్షుల వంటి భక్తుల కొరకు కురిపించిన బోధామృతాన్ని ఇదివరకే వర్ణించడమైంది. కానీ సాయి లీలా మాసపత్రిక పాఠకులకు ఈ అర్థం సమంజసంగా లేదు. కొందరికి సందేహం కలిగించింది. ఇది ఆశ్చర్యకారకం అయింది. వారికి సమాధానం కలగటానికి అజ్ఞానమనే పదాన్ని
ప్రతిపాదించటాన్ని సమర్థించడానికి మరొక మారు చిన్న ప్రయత్నం చేస్తాను. అంటే అప్పట్లో కూడా దీనికి కొంత వివరణ అవసరమైంది. బాబాకు సంస్కృత భాషా జ్ఞానం ఎక్కడిది అని ఎవరికైనా అనుమానం కలగవచ్చు. కానీ సత్పురుషులు ఎరగనిది ఏదీ లేదు. అయితే సందేహానికి కారణం వేరే ఏదో అయి ఉంటుంది. ఏకేన జ్ఞాతేన సర్వం హి విజ్ఞాతం భవతి, ఇది ప్రమాణం. ఒక్క ఆత్మను తెలుసుకుంటే సర్వాన్ని తెలుసుకోవచ్చు. ఈ శృతి వచనాన్ని ఎవరు అంగీకరించరు? సాయిబాబా ఆ అపరోక్ష జ్ఞానం కలవారు. విశ్వాన్నంతా కరతలామలకంగా చూడగలిగిన వారికి ఎవరి ప్రభావంతో సూర్యుడు ప్రకాశిస్తున్నాడో అటువంటి సత్పురుషునికి తెలియనిది ఏమున్నది? అటువంటి ఒక్క జ్ఞానం ఉన్న వారికి అజ్ఞానం ఎక్కడిది? వారికి అన్ని విద్యలు అవగతం. ఇక సంస్కృత భాష ఎంత గొప్ప విద్య అని శ్రీ సాయి లీలా మాసపత్రిక పాఠకులు కొందరు నానాసాహెబ్ వాదం విశ్వసించతగినది కాదు, అనవసరమైనది, అజ్ఞానాన్ని తెలిపే అవగ్రహ గుర్తు అతని స్వంత కల్పితంతో లేవదీసింది అని అంటారు. నానాయే ఈ నాటకాన్నంతా సృష్టించాడు. తన జ్ఞానాన్ని గొప్పగా చాటుకోవడానికి ఈ అజ్ఞానకాండాన్ని, వితండవాదాన్ని వ్యతిరేకంగా లేవదీశాడు. అవగ్రహం అనే గుర్తుతో జ్ఞానమన్న పదం వద్ద అజ్ఞానమన్న పదాన్ని వేసి గీతకు విపరీత అర్థాన్ని కల్పిస్తున్నాడు అని అంటారు. వాస్తవానికి చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే సాయిలీలా మాసపత్రికలో 39వ అధ్యాయం గురించి ఎటువంటి విపరీతార్థము, అసంబద్ధము చెప్పబడలేదు. ఎవరు ఎలా అనుకున్నా నానా మాట ప్రామాణికం కానీ అప్రమాణికం కానీ అతడు చెప్పినది అర్థం లేదని, వ్యర్థమైనది అనరాదు. నానా పైన ఏ ద్వేషం లేకుండా, ఏ వికారాలు లేకుండా పాఠకులు తమ దృష్టి దోషాన్ని తొలగించుకుంటే అంతా ఏ దోషం లేకుండా సవ్యంగా కనిపిస్తుంది. అంటే ఆ రోజుల్లోనే దీని మీద విమర్శలు వచ్చాయన్నమాట. ఉత్తమోత్తమైన శ్రీ సాయిలీలా మాసపత్రికలో 39వ అధ్యాయాన్ని చదవకుండా ఈ 50వ అధ్యాయాన్ని అర్థం చేసుకోవటం సుగమం కాదు. శ్రీకృష్ణుని నోటి నుండి వెలువడిన భగవద్గీతలో జ్ఞానయజ్ఞమనే చతుర్థాధ్యాయంలో 34వ శ్లోకంలో అజ్ఞానమున విషయంపై ఈ ప్రవచనం జరిగింది. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం జ్ఞానిన తత్వదర్శిన. ఇది గీతలోని మూల శ్లోకం. ఇందులోని 3వ చరణాన్ని గమనించండి. జ్ఞానమన్న పదానికి ముందు ఒక అవగ్రహాన్ని వేస్తే అజ్ఞాన పదాన్ని సూచిస్తుంది. అవగ్రహ పదాన్ని ఊహించకపోతే అది నిస్సందేహంగా జ్ఞానమన్న పదమే. దానికి విరుద్ధంగా ఎవరు అడ్డు చెప్పరు. ఆ అర్థం సర్వత్రా గ్రాహ్యమే. జ్ఞానాదేవతు కైవల్యం, జ్ఞానం వలననే మోక్షప్రాప్తి అన్న శృతివచనాన్ని అందరూ అంగీకరిస్తారు. అదండి, జ్ఞానం వలనే మోక్షం. అయినా తత్వజ్ఞులు జ్ఞానాన్నే ఉపదేశించాలనే బంధనం లేదు. నేను ఆత్మను, కేవలం సాక్షిని, శుద్ధ బుద్ధ ముక్తుణ్ణి, సర్వము తెలుసుకునేవాణ్ణి, సర్వప్రాణుల్లోని ఉజ్వలమైన శుద్ధ చైతన్యాన్ని నేనే, ఎప్పుడూ చెరగని అద్వైత ఆనందంతో సంపూర్ణంగా ఉన్నాను. కానీ నేను అజ్ఞానం కాను, అజ్ఞానంతో చేసే పనిని కూడా కాను. అయమాత్మా బ్రహ్మ మహావాక్యం ఇది. నేను ఆత్మను, ప్రజ్ఞానం ఆనందం, జ్ఞానమే ఆనందం అన్న ఆ నిధిని నేనే. అంటే రెండు మహావాక్యాలు చెప్తున్నారు ఇక్కడ. అయమాత్మా బ్రహ్మ అంటే నేను ఆత్మను, ప్రజ్ఞానం బ్రహ్మ అంటే ఇక్కడ ప్రజ్ఞాన ఆనందం అని రాశారు. జ్ఞానమే ఆనందం అన్న ఆ నిధిని నేనే, అది ప్రజ్ఞానం బ్రహ్మ. అహం బ్రహ్మాస్మి అన్న ఈ మహావాక్యాన్ని నిత్యం స్మరణ యందు ఉంచటం ఇదే శుద్ధ విద్య. ఇది 3వ. నేను పాపిని, అభాగ్యుణ్ణి, దురదృష్టవంతుణ్ణి అనుకోవటం అవిద్య, అంటే అజ్ఞానం. అలా అనుకోకూడదట. విద్య, అవిద్య ఈ రెండు మాయ యొక్క పురాతన శక్తులు. మొదటిదైన అజ్ఞానం వలన బంధనం ఏర్పడితే రెండవదైన జ్ఞానం వలన బంధ విముక్తి. ఇవి జీవునికి అనాది నుండి ఉన్నవి. నామరూపాలతో ఉన్న ఈ దృశ్య జగత్తంతా మాయా సంభ్రమం. ప్రతి చాప్టర్లో ఈ మాట వస్తుందండి. మాయను నిర్వచించటం పరమ కష్టం, దానిని దాటటం మరీ కఠినం. ఏ చోటు నుండి
కల్పనలు స్ఫురిస్తాయో అదే మాయ యొక్క నివాస స్థానం. బంధనం మరియు ముక్తి ఈ రెండు స్థితులు కల్పనలో నుండే ఉత్పన్నమవుతున్నాయి. ఎందువలనంటే వాస్తవంగా బంధనం అనేదే లేదు, బంధనం అనేది కల్పించబడింది. బంధనమే కల్పించబడితే మరి ముక్తి వాస్తవం ఎట్లా అవుతుంది? కాబట్టి రెండు కల్పనలే. జ్ఞానాదేవత కైవల్యం అన్న శృతి సిద్ధాంతం అత్యంత సత్యం. కానీ పాపకర్మలు నశించిపోనంత వరకు జ్ఞానోదయం కాదు. శుద్ధ జ్ఞానం ఉన్నవారికి సంకల్ప వికల్పాలు ఉండవు, వారికి మాయాబంధనం ఉండదు, వారి వద్ద వికారాలకు స్థానం ఉండదు. సుఖమహర్షి వంటి పరమజ్ఞానికి కూడా సంశయాల వల్ల నష్టం కలిగింది. ఈ అనుమానాల కారణంగానే అజ్ఞానం ప్రకటమవుతుంది. దీనిని గురువు తప్ప ఎవరూ తొలగించలేరు. జ్ఞానులకు సందేహాలు కలిగితే వారిని కూడా అభిమానం ఆవరిస్తుంది. పాలతో నిండి ఉన్న పాత్రలో పులుపు చుక్క పడితే పాలన్నీ విరిగి పాడైపోతాయి. అందువలన ముందు అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. అజ్ఞానం తొలగిపోతే చిత్తశుద్ధి కలిగి నిరవధిక జ్ఞానంతో వెంటనే అభేద సమాధి కలుగుతుంది. ద్రవ్యాన్ని, వైభవాన్ని ధ్యానించే వారికి, విషయ సుఖాలలో తృప్తి చెందని వారికి, ఎప్పుడూ భార్యాబిడ్డల గురించే ఆలోచించే వారికి జ్ఞానం అజ్ఞానమే. అంటే ప్రాపంచికమైన దృష్టి ఉన్నవారికి జ్ఞానం ప్రశ్నే లేదు. ఈ విధంగా ధనమందు, భార్యాబిడ్డల యందు మోహం కలవారు జ్ఞానులైన తమ మంచిని తెలుసుకోలేరు. అసలు వారి యందు మోహం ఉంటే జ్ఞానం ఎట్లా అవుతుంది అసలు? కనుక భక్తి కలగనంత వరకు వారి జ్ఞానం అజ్ఞానావృతమై ఉంటుంది. జీవ సముదాయమంతా అజ్ఞానంతో ఉంది. ఈ అజ్ఞానం నుండి ముక్తి పొంది జ్ఞానులై జ్ఞానాతీత స్థితిని పొందటం, అదే నిశ్చయంగా బ్రహ్మరూపాన్ని పొందటం. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం ప్రకటమవుతుంది. అది వాస్తవం. జ్ఞానం సాధించేది కాదు, అజ్ఞానం పోవటమే జ్ఞానం యొక్క ఉత్పన్నం. క్షమాశీలురే జ్ఞానులు శరీరాభిమానం తొలగిపోనంత వరకు మాయాధీనంలో ఉన్నట్లే. రామకృష్ణాది అవతార పురుషులకు, సనత్ సనకాది శ్రేష్ఠులకు మాయ వారి ఆజ్ఞానుసారం ప్రవర్తించే దాసి. కానీ అది ఇతరులను భ్రమింపజేస్తుంది. ఆత్మ సర్వప్రాణుల హృదయాలలో ఉన్న ఎవరూ తమ ఆత్మస్వరూప స్థితిని తెలుసుకోలేరు. అది ఆత్మ సర్వప్రాణుల హృదయాల్లో ఉన్నా కూడా ఎవరూ కూడా దాని యొక్క ఆత్మస్వరూపాన్ని తెలుసుకోలేరు. మాయ యొక్క శక్తి అతర్క్యం, దీని ఆవరణ శక్తి అగాధం. నేను కర్తను, నేనే భోక్తనన్న అహంభావాన్ని విడవకుండా, హృదయంలోని పరమాత్మను శరణవేడకుండా ముక్తి లభించదు. నిత్యానిత్య వస్తు వివేకంతోనూ శ్రవణ మనన నిధిధ్యాసనం చేయాలి. శమదమాది షట్సంపత్తిని సంపాదించుకోవాలి. అప్పుడే అజ్ఞానం నశిస్తుంది. జగత్తు నాకంటే వేరు, నేను పరిమితుణ్ణి, పరిచ్ఛిన్నుణ్ణి, నేను ఈ శరీరాన్ని మాత్రమే అన్న భావన శుద్ధ అజ్ఞానం. అంటే జగత్తు నాకన్నా భిన్నం కాదు అనే భావం కలగాలి. అది ఎప్పుడైతే జగత్తు నా స్వరూపమే అయి ఉన్నది అని తెలుస్తున్నదో ఆ అపరిమితత్వం తెలిసిపోతుంది. ఈ పరిచ్ఛిన్నం కూడా పోతుంది. జ్ఞానాన్ని ప్రతిపాదించే వేదశాస్త్రాల్లో పరమ దయామయులైన భాష్యకారుల అనుబంధ చతుష్టయాన్ని విస్తారపూర్వకంగా వర్ణించారు. అధికారి, విషయం, సంబంధం అనేవి 3-4 అనుబంధ ప్రయోజనం యొక్క వివరణతో అజ్ఞానం నశించే మార్గం అప్పుడు బోధపడుతుంది. జీవ బ్రహ్మలు ఐక్యమటమే ఇదే వేదాంతంలోని ముఖ్య విషయం. అంటే బ్రహ్మ జీవుడు ఒకటే, అది జీవ బ్రహ్మైక్య యోగం అంటాం. ఆ ఐక్య ప్రమేయాంతర్గతంలో ఉన్న అజ్ఞానాన్ని నశింపచేయటం ప్రయోజనం. ఆ మూల అజ్ఞాన నివృత్తియే ఆనంద ప్రాప్తి. కనుక యుక్తి ప్రయుక్తులతో అజ్ఞానాన్ని నశింపచేయటం ఆవశ్యకం. జీవబ్రహ్మల యందు ద్వైతభావం తొలగకపోతే జ్ఞానులు కారు. శరీరాభిమానం ఉన్నవారికి జ్ఞానం సంపూర్ణ అజ్ఞానం. అనుచితమైన కర్మలు ఆచరిస్తూ జ్ఞానులమని చెప్పుకునేవారి జాగృత జ్ఞానం తగలబడినట్లే. అది అనుచితమైన కర్మలు అంటే పనికిమాల కర్మలు చేస్తూ జ్ఞానం అని చెప్పుకునే వారి జాగృతం
జ్ఞానం, వారి జాగృత జ్ఞానం తగలబడినట్లే. వారు నిద్రిస్తున్న కుంభకర్ణులు. వేదశాస్త్రాల్లో చెప్పినట్లుగాక విపరీతంగా ఆచరిస్తూ వర్ణాశ్రమ ధర్మాలను పాటించని వారి చిత్తశుద్ధికి సాధనం వారి అజ్ఞానాన్ని నశింపచేయటం ఒకటే. సత్వ రజస్తమాది 3 రకాల గుణాలు, శబ్ద స్పర్శ రూప రసాది విషయాలు, అనేక రకాల వికారాలు, జింహ మరియు ఉపస్థ ఆది ఇంద్రియాలు, వీని ద్వారా బ్రహ్మాది దేవతలందరూ కూడా మోసగింపబడ్డారు. జగత్తులో ప్రాణులన్నీ అనాది నుండి అజ్ఞానంతోనూ మాయతోనూ కప్పబడి ఉన్నాయి. రాగద్వేషాది వికారాలతో మోహింపబడి ఇవన్నీ అజ్ఞానంతో ఆవృతమై ఉన్నాయి. జీవుడు అజ్ఞానం వలన బద్ధుడైనాడు. అది ఈ బంధనం ఎందువల్ల అంటే అజ్ఞానం వల్ల. దట్ ఈజ్ ఆల్సో ఇల్యూషన్. అతని శుద్ధ ఆత్మస్వరూపం ప్రకటమవ్వటానికి అజ్ఞానం, కోరికలు మరియు కర్మబంధనాలు అన్నీ విడిపోవాలి. అజ్ఞానం పోవాలి అంటే శరీరమే నేను అనేటువంటి అజ్ఞానం మిగతా అజ్ఞానాలన్నిటికీ మూలం. కోరికలు, డిజైర్స్ మరియు కర్మబంధనాలు అన్నీ విడిపోవాలి. ఆవు పొదుగు పాలతో బాగా నిండుగా ఉంటుంది. అక్కడే పొదుగును గట్టిగా పట్టుకుని జోరీగా ఉంటుంది. కానీ దానికి రక్తం మీద ప్రీతి. దానికి పాల అవసరం ఏముంటుంది? అట్లే కప్పకు మరియు తుమ్మెదకు అందమైన తామర పువ్వు నివాస స్థానం. అంటే తామర పువ్వు బురదలోనే ఉంటుంది, కప్ప అక్కడే ఉంటుంది. అయితే పువ్వు పరాగంలో భ్రమరం విహరిస్తే అక్కడే ఉన్న కప్ప బురదను సేవిస్తుంది. అది ఒకటేమో కింద భాగంలో ఉంటుంది కప్ప బురదను సేవిస్తూ, తుమ్మెదేమో ఆ యొక్క పై భాగంలో తామర పువ్వు పై భాగంలో ఉంటుంది. జ్ఞాననిధి ఎదురుగా కనిపించిన మూర్ఖుడు అజ్ఞానం వైపే ఆకర్షింపబడతాడు. మూఢునికి అజ్ఞానమే జ్ఞానం అనిపిస్తుంది. జ్ఞానం గురించిన పాఠాలు వానికి ఏం ఉపయోగపడతాయి? అజ్ఞానం నిర్మూలనమైతే బ్రహ్మజ్ఞానం స్వయంగా ప్రకటమవుతుంది. అందుచేత ముందు అజ్ఞాన ప్రతిపాదన అవశ్యమని తెలుసుకోవాలి. మనం ఇంతకుముందు కూడా దీని గురించి వివరణ చూసాం, దాన్నే చెప్తున్నారు. ఇప్పుడు ఉన్నది అజ్ఞానంలో అనే విషయం తెలియకుండా జ్ఞానం తెలియటం అనేది ఒట్టి మాట అండి. పాపం హేమాత్ పంత్ గారు ఇంత చర్చ వివరణ చేస్తున్నారు. ఎందువల్లంటే దాని మీద చాలా వ్యతిరేకత వచ్చిందట ఆ సమయంలో. బాబా చెప్పారని చెప్తున్నారు కానీ నానానే చెప్పి ఉంటాడు అని చెప్పి దాన్ని చాలా వ్యతిరేకించినటువంటి సందర్భం కనిపిస్తుంది. వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. అజ్ఞానము తెలియకుండా ఇప్పుడు మనం ఉన్నది దేంట్లో ఉన్నాం? ఇది సత్యమని దర్శిస్తూ ఉన్నాం. అది అజ్ఞానం అనేటువంటి విషయం. అది మనకి పూర్తిగా తెలియకుండా అసలు జ్ఞానం ఏమిటో ఎట్లా తెలుస్తుంది? బ్రహ్మజ్ఞాన సమానం పవిత్రమైనది త్రిజగాలలో వేరే ఏదీ లేదు. అది బ్రహ్మజ్ఞాన సమానమైంది అసలు ఈ విశ్వంలో ఎక్కడా లేదు. దాని గురించిన బోధ అత్యంత మహత్వం కలది. దాని గురించి చర్చ కానీ, దాని వివరణ కానీ, దాని విచారణ కానీ చాలా మహత్వం కలిది. అది లేని జీవనం వ్యర్థం. దాని వివరణ లేనటువంటి జీవితం వేస్ట్. బుద్ధి మొదలైన ఇంద్రియాల చేష్టలకు బ్రహ్మ ఒక విషయమైతే ఒక్క ఇంద్రియమైన బ్రహ్మను చూపించి ఉండేది. అది బుద్ధి కానీ, మనస్సు కానీ, ఇంద్రియాలు ఇవి ఏవి కూడా ఈ యొక్క బ్రహ్మను దర్శింప చేయలేవు. బుద్ధిగ్రాహ్యం అతీంద్రియం. బ్రహ్మతత్వాన్ని బుద్ధి ద్వారా గ్రహించవచ్చు. అది ఆ బుద్ధిని అంటే బుద్ధి లాజిక్ అండి. మనస్సు ఆలోచిస్తుంది, బుద్ధి నిర్ణయాత్మకం చేస్తుంది అంటే లాజిక్. దానికి ఏది ఉచితమో ఏది అనుచితం అనేటువంటి తెలుస్తుంది. కాబట్టి బ్రహ్మతత్వాన్ని బుద్ధి ద్వారా గ్రహించవచ్చు, కానీ అది ఇంద్రియాలకు అతీతమైనది అని స్మృతి గర్జించిన ఇది శృతి సమ్మతం కాదు. బుద్ధి మొదలగు ఇంద్రియాల అస్తిత్వం లేనప్పుడు విషయాన్ని గ్రహించే ఉపకరణాలు ఉండవు. అప్పుడు బ్రహ్మ యొక్క అస్తిత్వాన్ని అంగీకరించడానికి అవకాశం ఉండదు. ఇంద్రియాలకు గోచరించేవి మాత్రమే ఉన్నాయి, కానీ ఇతర వస్తువులు లేవు అని అంతటా ప్రసిద్ధి. అది నా ఇంద్రియానికి ఏది గోచరిస్తుందో అది ఉంది, కానీ మిగతాది ఏది లేదు అంటారు అందరూ. అప్పుడు బ్రహ్మ అస్తిత్వం ఎక్కడా లేనట్టే అర్థం. అంటే
బ్రహ్మ ఎప్పుడూ ఉండడు అని దీని యొక్క అర్థం. అంతే కదా, ఇంద్రియాలతో తెలియకపోతే నాకు లేనట్టే అని చెప్పడం అనేది కాదు. ఈ అర్థం వల్ల అనర్థం అవుతుంది. సూక్ష్మమైన తారతమ్య దృష్టితో గ్రహించిన పారంపారిక అర్థం బట్టి బుద్ధి ఎల్లప్పుడూ ఉండే సద్వస్తువు. బుద్ధి కూడా లయమైపోయినప్పుడు అక్కడే అది సద్వస్తువుగా అనుభవ రూపంలో ఉంటుంది. అంటే ఈ విచారణ చేత ఆ విచారణ అణిగిపోతుంది, తద్వారా దర్శనమవుతుంది. దీనికి చాలా అద్భుతమైనటువంటి ఉదాహరణ భగవాన్ రమణ మహర్షి గారు చెప్తారు. ఇది విచారణ కూడా మనస్తోనే కదా, అంటే మనసు అంటే బుద్ధితో చేస్తాం. ఆ మనస్సే విచారిస్తే బుద్ధి అవుతుంది అనుకోండి. మరి ఎట్లా అంటే ఆయన భగవాన్ రమణ మహర్షి గారు ఏమంటారంటే, ఒక ఈ కట్టెల మోపు ఉందనుకోండి, ఆ కట్టెల మోపును తగలబెట్టడానికి ఏం కావాలి? ఒక కట్టే కావాలి. ఆ అగ్ని ఉన్న కట్టె మిగతా కట్టెలన్నింటినీ దహింపజేసి తనను తాను దహింపజేసుకుంటుంది. అది నిస్సందేహంగా ఆత్మవిశ్వాసానికి మూలం. అందువల్ల ఏవి నశించి లయమైపోయినా ఆత్మ యొక్క అస్తిత్వం ఎప్పుడూ ఉంటుంది. రాయితో కుండను పగలగొట్టితే దాని ఆకారం పోయి కుండ పెంకులు మిగిలి కుండ అస్తిత్వాన్ని తెలుపుతాయి. కుండకు ఆకారం తెచ్చిన కార్యం ధ్వంసం అయినా కుండ యొక్క అస్తిత్వం నశించిపోదు, కారణం పోదు. కుండ పెంకులు కుండ అస్తిత్వానికి సాక్ష్యం. కార్యం యొక్క అస్తిత్వపు అంశం దానిలోనే మిగిలి ఉంటుంది. ఏ కార్యం యొక్క సమాప్తి అయినా దాని పర్యవసానం ఎప్పుడూ శూన్యం కాదు. ఏ వస్తువు లయమైనా దాని అస్తిత్వం సూక్ష్మ రూపంలో ఉంటుంది. దీనికి ప్రమాణం సద్బుద్ధి. సర్వతీర్థాలు వ్రతాలు పావనమైనవే అయినా పావనం కంటే పావనం బ్రహ్మజ్ఞానం. క్లియర్గా చెప్తున్నారండి. ఏ తీర్థక్షేత్రాలు ఇవన్నీ కూడా వ్రతాలు గొప్పవే అయినప్పటికీ కూడా వాటన్నిటికన్నా గొప్ప పావనమైనటువంటిది బ్రహ్మజ్ఞానం. ఆ బ్రహ్మజ్ఞానం లేకుండా పూజలు భజనలు నిరర్ధకాలు. క్లియర్ కట్టుగా చెప్తున్నారు సచ్చరిత్రలో. ఆ జ్ఞానంతో చేస్తే ఉండేటువంటిది వేరు. బ్రహ్మజ్ఞానం లేకుండా పూజలు భజనలు వేస్ట్. అజ్ఞానం వలన చిత్తం మలినమవుతుంది. ఆ చిత్తం యొక్క మూలక్షాళనం పరమేశ్వరుని భక్తితో తప్ప జరగదు. భక్తి లేకుండా జ్ఞానం ఉత్పన్నం కాదు. ఆ భక్తి అంటేనే ఆర్తి అండి. ఆర్తి అంటేనే నిష్ఠ. అందువలన ముందుగా అజ్ఞానాన్ని తెలుసుకోవాలి. దాని స్వభావాన్ని, దాని గురించిన వర్ణనను స్పష్టంగా తెలుసుకుంటేనే దాని సంబంధం నిరసనమవుతుంది. అసత్యమని తెలిస్తే కదండి అది వెళ్ళిపోయేది. అసత్యం ఎంతకాలం సత్యం అనుకుంటానో దాన్నే పట్టుకొని కూర్చుంటాను. దీనికి భక్తియే సాధనం. ఎదురు కళ్ళతో పుట్టిన వారి కళ్ళలో అంజనం వేస్తే భూమిలో నిక్షిప్తమై ఉన్న ధనం కనిపిస్తుంది. అట్లే భక్తిని అవలంబిస్తే అజ్ఞానం తొలగిపోయి జ్ఞానోదయం అవుతుంది. జ్ఞానం అంటేనే ఆత్మస్వరూప ప్రాప్తి. అజ్ఞాన నివృత్తి దానికి మూలం. పరమేశ్వరుని భక్తి లేకుండా మాయాశక్తిని ఎదుర్కోవటం అసఖ్యం. జ్ఞానం అజ్ఞానం రెండు కలిసే ఉంటాయి. వారి నుండి అజ్ఞానాన్ని జాగ్రత్తగా వేరుపరచాలి. ఎసరులో పోసి వండటానికి రాళ్లను ఏరేసి బియ్యాన్ని తీసుకునే విధంగా అంతటా అన్ని ప్రాణుల్లోనూ భగవంతుడే ఉన్నాడన్న భావంతో యజ్ఞ యాగాదులు వగైరా ఉపాసనలు చేసి సర్వవ్యాపి అయిన శ్రీకృష్ణుని చూసేవారు జ్ఞానం కొరకు అజ్ఞానాన్ని దహించి వేస్తారు. ఇప్పుడు జ్ఞానయజ్ఞ స్వరూపాన్ని గమనించండి. పంచమహాభూతాలు యజ్ఞమండపం. అహం బ్రహ్మాస్మి ఇందులోని స్తంభం అంటే మూలం. జీవేశ్వర భేదం ఇక్కడ పశువు, దాన్ని బలిస్తారు. పంచేంద్రియాలు పంచప్రాణాలు ఇవే యజ్ఞ సామాగ్రి. అవి యజ్ఞంలో ఆహుతైపోవాలి. మనస్సు బుద్ధి అనే గుండంలో జ్ఞానాగ్నిని రగుల్కొల్పబడుతుంది. యజ్ఞకర్త యజమాని అయిన జీవుడు అజ్ఞానమనే నేతిని ఆహుతి చేస్తాడు. దానితో ఆత్మానంద రసంలో మునిగిన ఆ జీవునికి అవభృత స్నానం జరుగుతుంది. తాత్పర్యం, అజ్ఞానమనే నేతిని వ్రేల్చకుండా జ్ఞానాగ్ని ప్రకటం కాదు. అజ్ఞానాన్ని జీవేశ్వర భేదాన్ని కాల్చి ఆ అభేద జ్ఞానాన్ని ప్రకటన చేస్తుంది.
నిర్మలమైన అద్దం దుమ్ముతో కమ్ముకున్నట్లు, అగ్ని ప్రకాశం పొగతో కప్పబడినట్లు కామక్రోధాలతో ఆవరించబడిన జ్ఞానం అజ్ఞానం మరుగున పడి ఉంటుంది. చంద్రబింబాన్ని రాహు మింగినట్లు, నీటిని నాచు ఆవరించినట్లు స్వయం ప్రకాశమైన జ్ఞానాన్ని మాయ కప్పివేస్తుంది. గొప్ప గొప్ప జ్ఞానుల మతి భ్రష్టు బట్టి వారు అధోగతి పాలవుతారు. ఉపాయం తెలిసినా వారు రక్షింపబడరు. యథేచ్ఛగా ప్రవర్తిస్తారు. కళ్ళుండి గుడ్డివారవుతారు. ప్రజల సాంగత్యాన్ని వదులుకొని నిస్సంగులవుతారు. వారు కూడా బలవంతంగా దుష్ట సాంగత్యం వలన మోసపోతారు. యథేచ్ఛగా ఆచరిస్తారు. వానప్రస్థాశ్రమానికి వచ్చి తిరిగి గృహస్థాశ్రమానికి వెళ్తారు. చేయరాని పొరపాట్లు చేస్తారు. మునుపు అసహించుకున్న వస్తువులను మరలా ప్రీతిగా స్వీకరిస్తారు. ప్రయత్నంతో పాపాలను తొలగించుకున్న వారు కూడా దురదృష్టం కొద్దీ మరలా పాపాలలో పడిపోతారు. ఇటువంటి స్థితిని ఏమనాలి? ఇటువంటి జ్ఞానుల జాతిని ఏమని పేర్కొనాలి? గొప్ప జ్ఞాని అయి ఉండి పాపపు నీడనైనా కోరనివాడు మంచి చెడు పనుల యొక్క విచక్షణ జ్ఞానం లేక దీపానికి ఎరయైపోయే పురుగు వలె వ్యామోహంలో పడతాడు. పాపం చేయటం అజ్ఞానమని పూర్తిగా తెలిసి కూడా వాసనల కారణంగా, కోరికల ఒత్తిడి వల్ల దానిని లక్ష్య పెట్టడు. జరుగుతున్న ఈ పనులన్నీ కేవలం కోరికల చేష్టల వలననే. కోరిక సర్వ అనర్థాలకు హేతువు. అదే క్రోధంగా పరిణమిస్తుంది. కోరికకు అవరోధం కలిగితే అదే కోరిక క్రోధమవుతుంది. ఈ కామ ప్రవృత్తి అడుగడుగునా మోక్షానికి అడ్డుపడుతుంది. ఈ వృత్తియే జ్ఞానానికి ప్రతిబంధకం. కామక్రోధాల బాధలు జీవులను అంటిపెట్టుకుని ఉంటాయి. ఇవి బ్రహ్మస్వరూపానికి సమీపంలో జ్ఞాన పంక్తిలో ఉంటాయి. ఇవి నీరు లేకుండానే ముంచేస్తాయి. అగ్ని లేకుండా దహించి వేస్తాయి. ఏ అస్త్రశాస్త్రాలు లేకుండానే హరిస్తాయి. తాడు లేకుండా బంధిస్తాయి. వీని ముందు జ్ఞానులు కూడా నిలవలేరు. జ్ఞానులను చిత్తుగా పరాజితులు చేస్తాయి. వీనికి మహాప్రళయాల్ని సృష్టించే సామర్థ్యం ఉంది. తెలియకుండానే ప్రాణులను మింగేస్తాయి. చందన వృక్షం యొక్క మూలానికి కాలసర్పం చుట్టుకొని ఉండేలా కామక్రోధాలు జ్ఞాన గర్భాన్ని చుట్టుకొని ఉంటాయి. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి ఇవి కోరికలకు ఆయతనాలు. ఈ కోరికల కారణంగా జీవుల జ్ఞానం మూతపడటం వలన ఇవి జీవులను మోహంలో పడేస్తాయి. చందనపు చెక్క మీకు కావాలంటే సర్పాన్ని చంపేయాలి. అట్లే జ్ఞాననిధిని సంపాదించుకోవాలంటే కామక్రోధాలను ఆవరణను తొలగించుకోవాలి. ఇక్కడ కామము కామము కామమని 1కి 10 సార్లు చెప్తున్నారు. కామం అంటే ఏదో పొందాలని కోరిక. అది పొందకపోతే విపరీతమైనటువంటి క్రోధం. అంటే కామం అంటే కేవలం శారీరకమైనటువంటిదే కాదు, మానసికమైనటువంటిది కూడా. అంటే ఏదో పొందాలి, ఏదో చెందాలి. అది లేకపోతే చిత్తచాంచల్యం. కాబట్టి టు బికమ్ అని చెప్తాం. బికమింగ్, ఏదో పొందాలి, ఏదో సాధించాలనేదంతా కూడా కామము కిందే వస్తుంది. సర్పాన్ని సంహరించకుండా ఎవరికైనా చందనం చెక్క లభిస్తుందా? అయితే ఇక్కడ ఒక ఆలోచన వస్తుంది. మరి ఆత్మజ్ఞానం కూడా కావాలని కోరికే కదండి అనే భావం వస్తుంది. అది వాస్తవ స్వరూపం. అది తాను కానిది తాను కోరుకోవటంలో దోషం ఉన్నది, కానీ తాను ఏదై ఉన్నాడో అది పొందటం సహజం. అది పొందకపోవటం వల్ల వచ్చిందే అనర్థం. కాబట్టి జ్ఞానము పొందాలనుకోవటం అనేది కామము కింద రాదు. ఎందుకంటే తన స్వరూపమే అది. తన స్వరూపాన్ని తాను కోరుకోక వేరే స్వరూపాన్ని కోరుకోవటం అజ్ఞానం అవుతుంది. తన స్వరూపాన్ని తాను కోరుకోవటం అది కామం కింద రాదు. కాబట్టి తన స్వరూపాన్ని తాను పొందటానికి అడ్డుపడేదంతా కూడా ఏదో పొందాలి, అది తప్ప ఏది పొందాలనుకున్నది కామంగానే పరిణమిస్తున్నది. అందుచేతనే చూడండి, కేవల జ్ఞానం చేత మనసు శాంతిస్తున్నది. తద్భిన్నమైనది ఏది కోరుకున్నా కూడా దుఃఖాన్నే ఇస్తున్నది. ఆ రిజల్ట్ పట్టైనా మనకు తెలిసిపోతుంది. మనం ఏదైతే అయి ఉన్నామో దానిని పొందటమే ఇక్కడ ముఖ్య ఉద్దేశం. అది పొందకుండా ఉన్నాం, దాని మరపులో ఉన్నాం. కాబట్టే ఇన్ని కష్టాలు, ఇన్ని దుఃఖాలు, ఇన్ని బాధలు కలుగుతున్నాయి. కృష్ణ సర్పాన్ని చంపకుండా పూడ్చిపెట్టి ధననిధి పాత్ర లభిస్తుందా?
అట్లే పరతత్వమైన ఆత్మజ్ఞాన ప్రాప్తికి ఇంకొకటి, ఇది పొందేది కాదు. వాస్తవం చెప్పాలంటే జ్ఞానం మన స్వరూపం. మనం ఇక్కడ జ్ఞానాన్ని పొందట్లా, అజ్ఞానాన్ని తొలగిస్తున్నాం. అజ్ఞానం పోవటం వల్ల ఉన్న జ్ఞానం బయటపడుతుంది, అంతేగాని జ్ఞానం పొందటం అనేది అసలు ఎక్కడా లేదు. అందుకోసమే జ్ఞానం గురించి పెద్ద చర్చ ఉండదు. చర్చ ఎంతసేపు కూడా అజ్ఞానాన్ని ఎలా దగ్ధం చెయ్యాలి, అద్దాన్ని సృష్టించక్కర్లా, అద్దం మీద ఉన్నటువంటి దుమ్ముని తీసేస్తే ఉన్న అద్దం కనిపిస్తుంది. అట్లే పరతత్వమైన ఆత్మజ్ఞాన ప్రాప్తికి మాయ యొక్క ముసుగును తొలగించాలి. ఇది ఒక్కటే సాధనం, అంతే. కనుక ముందు ఇంద్రియాలను నిగ్రహించుకుంటే కామక్రోధాదులు అణిగిపోతాయి. కామము క్రోధము వెంట వెంట ఉంటాయి. కారణం ఏంటంటే ఒకటి కావాలి. కామం అంటే డిజైర్ అండి. డిజైర్, నేను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలి, మరొకటి పొందాలి ప్రాపంచికంగా అన్నదంతా కూడా కామం కిందకే వస్తుంది. అది పొందనప్పుడు విచారం వస్తుంది చూడండి. ఉదాహరణకి నేనేదో కోరుకున్నాను అనుకోండి, అది రాలేదు, విచారం లేదు, దానివల్ల ఏమిటి బాధ ఉంటుంది? అప్పుడు అది నిష్కామకర్మ అవుతుంది. అంటే వస్తే వస్తుంది, రాకపోతే పోతుంది. వచ్చినా గొప్ప ఒరిగింది లేదు, ఎందుకంటే దానివల్ల నాకైతే పూర్ణ ఆనందం రాదు. ఏది వచ్చినా కూడా లేనిది వస్తున్నది కదా. ఇక్కడ లేని దాన్ని కోరట్లేదు, ఉన్న నా స్వరూపాన్ని నేను పొందాలనుకుంటున్నాం. పొందటం ఏమిటి? పొందే ఉన్నా దాన్ని అడ్డుపడుతున్న దాన్ని అడ్డుని తీసేస్తున్నాం. అంతేగాని ఇక్కడ జ్ఞానాన్ని కోరడం కాదు. అజ్ఞానాన్ని తీసేస్తే నా సహజ స్వరూపం నాకు భాషిస్తుంది, అంతే. క్లీనింగ్ ది మిర్రర్, దట్స్ ఆల్. జీవుడు కామక్రోధాల అధీనంలో ఉంటాడు. అజ్ఞానం జ్ఞానానికి ఆవరణగా ఉంటుంది. శరీరం కంటే ఇంద్రియాలు సూక్ష్మం, వాటికంటే మనసు సూక్ష్మం, మనసు కంటే బుద్ధి సూక్ష్మతమం, బుద్ధి కంటే సూక్ష్మం పరమాత్మ. వెనక్కి 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 వెళ్ళిపోతుంది. శరీరం, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి అంతకన్నా సూక్ష్మమైనటువంటిది. ప్రపంచ ధర్మాలన్నిటికీ అతీతంగా ఉన్న పరాత్పరుడు పరమసత్యం. అంటే ప్రపంచ ధర్మాలకు అతీతంగా ఉన్నది పరమాత్మ, మరి ప్రపంచంలో ఉన్నది పరమాత్మే. ఈ రెండు సమన్వయం అయితే తప్ప తెలియదండి. అయితే ప్రపంచాన్ని సత్యమని చూస్తే ఆ పరమాత్మ దర్శనం కాదు. పరమాత్మని దర్శించి, ఇప్పుడు ప్రపంచానికి కేవలం అతీతమైందే పరమాత్మ అంటే మరి ప్రపంచం ఏమైపోయింది అప్పుడు? అందుకోసమే బ్రహ్మము ఈశ్వరుడుగా, మాయని అమ్మవారుగా, వారి యొక్క శక్తిగా వర్ణిస్తారు. కాబట్టే దానిని జయించటం అనేది అత్యంత కష్టమని చెప్పటం, దానిని అర్థం చేసుకోవటమే అక్కడ దృష్టే తప్ప సృష్టి లేదు. దృష్టి వస్తే సృష్టి మాయమవుతుంది. ప్రపంచ ధర్మాలన్నిటికీ అతీతంగా ఉన్న పరాత్పరుడు పరమసత్యం, అత్యంత హితకారి అయిన ఆ పరమాత్మయే అమృతమయమైన సత్స్వరూపం. శుద్ధ బుద్ధ నిత్య ముక్త అభేద స్థితిలో ఉండే తత్వం, అదే పరమానందంలో ఉత్పన్నమైన చైతన్యం. పంచీకరణమని దేనినంటారో అదే మాయారూప దర్శనం. పంచీకరణం అంటే పంచభూతాత్మకం ఏదైతే ఉందో అది, అంటే పంచభూతాత్మకం అంటే ఇంద్రియ గోచరమైనదంతా కూడా మాయ యొక్క దర్శనం. దానిని తెలుసుకోవటానికి అధ్యారోప అపవాదాలు ఇవి ఒక్కటే సాధనము. అపంచీకృత పంచమహాభూతాలను పంచతన్మాత్రలని అంటారు. పంచ ప్రాణాలు, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, వీనితో ఆత్మ యొక్క సూక్ష్మ శరీరాన్ని తయారు చేయటం వీని పని. పంచీకృత పంచభూతాల నుండి విరాట్ పురుషుడు ఉదయిస్తాడు. ఆత్మ యొక్క స్థూల శరీరాన్ని విరాట్ అని జ్ఞానులు అంటారు. ఆత్మ యొక్క స్థూల శరీరాన్ని విరాట్ అంటారు. స్థూల సూక్ష్మ శరీరాలకు కారణం కేవలం ఆత్మస్వరూప జ్ఞానం లేకపోవటమే. మరి స్థూల శరీరం అని కానీ సూక్ష్మ శరీరం అని కానీ కారణమ శరీరం మనం చెప్తుంటాం కదా. సూక్ష్మ శరీరం, స్థూల శరీరం అంటే ఈ గ్రాస్ బాడీ, అన్నమయ, అన్నంతో తయారు చేయబడింది. సూక్ష్మ శరీరం అంటే మనస్సు, అది కూడా అన్నం వల్లే తయారవుతుంది. కారణ శరీరం అజ్ఞాన స్వరూపం, అజ్ఞానం వల్లే ఇవన్నీ వస్తున్నాయి. కేవలం ఆత్మస్వరూప జ్ఞానం లేకపోవటమే. ఆత్మస్వరూప జ్ఞానం అంటే మూడు ఎగిరిపోతాయి. అదే భాషించే అవ్యక్త శరీరం అంటే ఆత్మ యొక్క కారణ శరీరం.
చైతన్యం యొక్క ప్రతిబింబమైన ఈ ప్రసిద్ధ కారణ శరీరానికి కేవలం అజ్ఞానమే కారణం. దీనికి అవ్యక్తమని అవ్యాకృతమని పేర్లు. ఆత్మజ్ఞానం లేకపోవటమే దీనికి కారణం. ఇది అవయవాల్లోనూ ఉండదు, అవయవాలు లేకనూ ఉండదు, రెండు విధాలా ఉండదు. ఈ శరీరం నశించటం కేవలం బ్రహ్మైత్వకత్వ జ్ఞానప్రాప్తితోనే. ఆత్మస్వరూపంలో స్థిరపడటమే మోక్షమని పేరు. ఇంతకంటే మోక్షం వేరే ఏమీ లేదు. తన ఆత్మస్వరూపంలో ఉండటమే మోక్షం. కేవలం బ్రహ్మైకత్వ జ్ఞానం కలిగితే చాలు. బ్రహ్మముతో ఏకత్వము, అది బ్రహ్మతో ఏకత్వ జ్ఞానం కలిగితే చాలు. అజ్ఞానం తొలగిపోతుంది. అందువలన అజ్ఞానాన్ని తెలుసుకోవటానికి జ్ఞాన నిరూపణ ఆవశ్యకం. అజ్ఞానం వలన అది అనేక భాగాలుగా విభజింపబడింది. అలా బ్రహ్మకు బహుత్వం వచ్చింది. దానికి సత్ అని పేరు పెట్టారు. ఇలా అది మాటలకు అందే విషయమైంది. ఆదిలోనే ఇంద్రియాలకు అతీతమైన వాక్కు ద్వారా బుద్ధితో గ్రహించేదిగా అయింది. అప్పుడే అది మనస్సులో ప్రవేశించి ఓంకారం అనే ఆకారాన్ని పొందింది. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానం చేస్తూ దీంతో పాటు పరమేశ్వరుని స్మరణ చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టే వారి జన్మ సార్థకమవుతుంది. ఈ శబ్ద బ్రహ్మ నుండి అవ్యక్తం యొక్క ప్రాదుర్భావం, అవ్యక్తం నుండి మహత్వం, మహత్వం నుండి అహంభావం ఉత్పన్నమయ్యాయి. అహం నుండి పంచతన్మాత్రలు, వారి నుండి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుండి జగత్తు జన్మించాయి. ఇదే అవిద్య, మాయారూప దర్శనం. ఇవే ఈ జగత్తు యొక్క రూపం, లక్షణాలు. ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవటానికి అజ్ఞాన వివేచన వివరణ ఆవశ్యకం. అత్యంత పరిశుద్ధము, నిర్మలము, కేవలం చిన్మాత్ర స్వరూపము అయిన దానికంటే వేరైన శబలను రెంటినీ కలపటం సాధ్యం కాదు. లక్ష్య బ్రహ్మ స్వతంత్రమైనదని తెలుసుకోవాలి. మాటలతో వర్ణించే బ్రహ్మ కంటెను అత్యంత విశిష్టమైనది. అందువలన అజ్ఞాన పొరలను ఉపదేశ జలంతో తొలగించాలి. నిద్రలో కలవస్తే కళ్ళు లేకుండానే మనస్సు త్రిభువనాలన్నిటినీ చూస్తుంది. దీనికంతటికీ కారణం అజ్ఞానమే. వాస్తవానికి ఒక వస్తువును చూడబోతే అది మరొక వస్తువులా కనిపిస్తుంది. తాడు సర్పంలా భాసిస్తుంది. ముత్యపు చిప్పలో వెండి కనిపిస్తుంది. కేవలం అవి సూర్యుని కిరణాలే అయినా వానిని ప్రజలు ఎండమావులని అంటారు. ఇదంతా మాయ యొక్క లీల మాత్రమే. ఈ మాయ యందు జ్ఞానులు కూడా ఓడిపోతారు. మండుతున్న కర్రను చేతబట్టుకొని ఎవరైనా గిరగిరా తిప్పితే అది అగ్ని కణంలా కనిపిస్తుంది. ఇదే మాయ యొక్క విశిష్టత. చూడటానికి అది అగ్ని నిజమే, కానీ అక్కడ గుండ్రంగా అగ్ని చక్రం ఏర్పడటానికి ఆస్కారం లేదు. అట్లే ఈ మాయామోహాలు లేని ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఈ విధంగా నిశ్చయ బుద్ధి కలిగి భ్రమ తొలగిపోతే ప్రపంచం కూడా చప్పబడుతుంది. నేను ఈ శరీరాన్ని, ఇది నా ఇల్లు, నా భార్య అన్న అన్ని వ్యర్థశ్రమ అని తెలుస్తుంది. భార్యాబిడ్డలు, పశువులు మొదలగు వానిపై మోహపాశం బాగా పెనవేసుకుపోవటం వలన జ్ఞానులమని పండితులమని చెప్పుకునేవారు కించిత్తైనా ఆనందాన్ని పొందలేరు. అది జ్ఞానులను చెప్పుకోవటం ఎందుకు అసలు? ఎవరైతే ఆనందంలో ఉన్నారో అదే వారికి నిదర్శనం. మనం ఇంతకుముందు చూసినట్టుగా ఎక్కడ నిర్భయం ఉంటుందో, ఎక్కడ ఫ్రీడమ్ ఉంటుందో, ఎక్కడ అటాచ్మెంట్ ఉండదో అది. మేము శాస్త్రాల్లో ప్రవీణులం, ప్రజ్ఞావంతులం, మాకు సమానం వేరే ఎవరు లేరు అన్న అభిమానం అశాంతికి కారణం. ఇదే మాయ, అజ్ఞానం, అవిద్య లేదా ప్రధాన ప్రకృతి అంటారు. జ్ఞానులు దీనినే ముందు తొలగిస్తారు. అప్పుడే జ్ఞానప్రాప్తి. వాస్తవానికి ఆదిశంకరాచార్యులు కూడా పరిపూర్ణ జ్ఞానం లభించే ముందు మనకి తెలుసుకున్న విచారణ, తెలుసుకున్న జ్ఞానం మొత్తముని వదిలిపెట్టవలసిందే. ఎందుకంటే ఈ జ్ఞానము యొక్క సంపద కూడా, అంటే ఆ విచారణ మార్గంలో అదంతా అయిపోయింది. అది ఒక వాహనం లాంటిది. చివరికి
ఆ పరమపద దర్శనం అయ్యేటప్పుడు సర్వాన్ని వదిలిపెట్టవలసి ఉంటుంది. లేకపోతే ఇది అడ్డుపడుతుంది. శాస్త్రవాసన అని చెప్తారు, లోకవాసన అని చెప్తారు. ఈ చివరికి అన్నీ వదులుతాయి కానీ శాస్త్రవాసన వదిలిపెట్టదు. శాస్త్రవాసనను కూడా తోసవతల బారేస్తారు, పక్కన పెట్టాలి. శాస్త్రవాసన కూడా పక్కన పెట్టిన తర్వాతే ఆ సస్వరూపానుభూతి కలుగుతుంది అని. జ్ఞానం స్వయం ప్రకాశకం. దీనిని ఉపదేశించిన అవసరం లేదు. అది జ్ఞానాన్ని చెప్పవలసిన అవసరం లేదు. అజ్ఞానం పోతే మిగిలిందే అది. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం తనంతట తానే ప్రకటమవుతుంది. తేజోపుంజమైన రత్నం అనేక సంవత్సరాలు మట్టిలో పూడుకుపోయి ఉంటే దానిని మర్చిపోతారు. కర్మధర్మ సంయోగం వలన అది ఎంతో కాలానికి లభించగా రాళ్లలో మట్టిలో పడి ఉండటం వలన దాని తేజస్సు అంతా పోతుంది. తర్వాత బాగా శుభ్రం చేస్తే దానిపైన మట్టిపోయి పూర్వపు తేజస్సును పొందుతుంది. జ్ఞానం విషయంలో కూడా అంతే. మట్టి మురికి అనే అజ్ఞానంతో కప్పబడి ఉంటుంది. మట్టి మురికి అనే అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉంటుంది. మట్టిని తొలగిస్తే రత్నం తన సహజమైన ప్రకాశాన్ని పొందుతుంది. నిత్యానిత్య వస్తు వివేకం పాప కర్మలను నరసింపజేసి అదే సత్వశుద్ధిని ప్రదానం చేస్తుంది. అదే జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. ఈ జగత్తు మాయాబజార్. ఇక్కడ నిజమైనవి నకిలీ వస్తువులు అపారంగా ఉంటాయి. నకిలీ వస్తువులను నిజమైన వారిగా తలచి తీసుకునే గ్రాహకులే ఇక్కడ చాలామంది. సూపర్ క్లియర్ కట్గా చెప్పేస్తున్నారు. నకిలీ వస్తువులకి మెరుపు ఎక్కువ కాబట్టి దానినే తీసుకుంటారు. మరి నకిలీ వాటిని పసికట్టి వేరు చేయటం ఎలా? మంచి దిట్ట అయిన వారి బుద్ధి కూడా అలసిపోయింది. ఏ గుణాల కారణంగా ఇలా మోసగింపబడుతున్నామో తెలుసుకోవాలి. అందువలన వస్తువును పరికించగలవారు తోడుండాలి. వారు చూచి చూడగానే నకిలీ వస్తువును నిజమైన వస్తువుగా ఎందుకు కనిపిస్తున్నది అన్న విషయాన్ని తెలియజేస్తారు. అది ఎవరైతే తత్వాన్ని దర్శించున్నారో సాయినాథులు లాంటి సద్గురువులు వారు చెప్తారు, నాయన ఇదంతా నకిలీ, ఇది అసలైంది, ఇది దొంగ బంగారం, చిలకలపూడి బంగారం, ఇది ఒరిజినల్ బంగారం అని ఎట్లా స్వర్ణకారుడు చెప్తాడో ఆ విధంగా సద్గురువు చెప్పగలడు. వారు చూచి చూడగానే నకిలీ వస్తువులు నిజమైన వస్తువుగా ఎందుకు కనిపిస్తుంది, అసలు అట్లా ఎందుకు కనిపిస్తుంది అన్న విషయాన్ని కూడా తెలియజేస్తారు. దాంతో చివరకు అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం పోతే జ్ఞానం ఉంటుంది. అది రాదండి. వచ్చింది అజ్ఞానం, పోయేది అజ్ఞానమే. రాకపోకలు లేనిది జ్ఞానం. జ్ఞానోదయంతో మాయ సహజంగా తొలగిపోతుంది. ఇక మిగిలేదే సద్వస్తువని తెలుసుకోవాలి. దీనికి ప్రత్యక్ష ప్రమాణం అవసరం లేదు. బుద్ధి చాలా తేజోవంతమైనదే అయినా కల్పనలు అనే అంధకారంతో కప్పబడి ఉంటుంది. చాలా గొప్ప విషయాలు ఇవన్నీ. అద్భుతమైన సత్యం భాషిస్తూ ఉంది. ఈ అంధకారం ఉపదేశంతో పారిపోతుంది. అప్పుడు మిగిలి ఉన్నదంతా జ్ఞానమే. దారిలో ఒక మాల పడి ఉంది. వాస్తవానికి అది మాలే, అయినా మసక చీకట్లో చూస్తే అది పాము వలె భాషిస్తుంది. దానికి కారణం అజ్ఞానపు పొర. జేబులో నుండి టార్చ్ లైట్ తీసి వెలిగించి చూడగా అజ్ఞానం లోపించి నిజమైన స్వరూపం ప్రకటమై పాము అనే భాష దానంతటా అదే మాయమవుతుంది. ఆభాస, పాము అనేటువంటి ఆభాస దానంతట అదే మాయమవుతుంది. అందువలన అజ్ఞానం వలన కలిగే అపాయాన్ని ఉపదేశమనే ఉపాయంతో తొలగించుకోవాలి. దాని కొరకు జ్ఞానులు తమ శరీరాన్ని అరగదీసి అసలు అజ్ఞానం అంటే ఏమిటో ఉపదేశిస్తారు. అదండి. ప్రస్తుత ప్రపంచంలో ఉండి ఆయా సందర్భాలలో అనుభవించే మంచి చెడులు పూర్వపు అజ్ఞానంతో చేసిన కార్యాల ఫలితాలని ముందుగా తెలుసుకోవాలి. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. అది బ్రహ్మ అంటే ఏమిటి? సత్యమైనటువంటిది. అది జ్ఞానస్వరూపంగా ఉంటుంది. అది అనంతంగా ఉంటుంది. అది బ్రహ్మ. జ్ఞానమే సత్యం. బ్రహ్మ అనేది శాశ్వతం. అజ్ఞానం మాయ అంతా బ్రహ్మ. ఈ భ్రమ తొలగినప్పుడే జ్ఞానం గురించిన సంభ్రమం తొలగిపోతుంది. శరీరాభిమానం పోకపోతే వారిని జ్ఞానులని ఎవరు అంటారు? అభిమానం ఉన్నవారు మూర్తిభవించినటువంటి అజ్ఞానమే. ఏది మాయతో కూడుకొని ఉన్నదని అనబడుతుందో, మనస్సును మోహింపచేసే ఈ జగత్తు దేనిలో మగ్నమై ఉందో దానికి ఆధారం అజ్ఞానం. అజ్ఞానం నుంచి ఉద్భవించింది కనుక
దీని వైభవమంతా అజ్ఞానం నుండి పుట్టినదే. ఏకత్వంలో అనేకత్వం భావం ఉండటానికి కారణం అజ్ఞానమే. మసక చీకటిలో దారిలో పడి ఉన్న తాడు పాములా భాషించగా చాలా భయం కలుగుతుంది. సర్ప ఆభాస కేవలం అజ్ఞానం వలనే. ఆ అజ్ఞానం జ్ఞానాన్ని కప్పివేసింది. ఈ అజ్ఞానం తొలగకపోతే మనస్సు నిర్భయం కాదు. ఒకరి కళ్ళకు పూలమాలలా మరొకరికి కర్రలా కనిపించిన అదంతా భ్రమే, మిథ్యాజ్ఞానం వలన కలిగే భ్రాంతి. వేదాలలోని వచనాలను అనుసరించి ఆస్తిక్య బుద్ధి కలిగి శ్రద్ధగా ప్రవర్తించువారే బ్రహ్మజ్ఞానానికి అర్హులు. నాస్తికులు జన్మ జన్మలకు అధికారులు కాలేరు. ఈ విశ్వం విపరీత దృష్టితో చూచేవారి భ్రమ కారణంగా నామరూపాలతో కనిపిస్తుంది. అదే లెక్కండి, నామము రూపము ఎక్కడ ఉందో అది మాయాస్వరూపం. వారికి జనన మరణాల క్రమం తప్పదు. అజ్ఞానులకు బ్రహ్మతత్వం అంతుపట్టనిది, కానీ అది అధికారులకు సుగమంగా బోధపడుతుంది. ఇక్కడ వేదాంత పాండిత్యం లేదా ప్రవచనాలు పనికిరావు. అది ప్రవచనం అసలు పనికిరాదు, విచారణ పనిచేస్తుంది. ప్రవచనం అంటే ఒకళ్ళు చేస్తే వినేది, దానివల్ల లాభం లేదు. విచారణ అనేది ఎవరికి వాళ్ళు చేసుకునేటువంటిది. గ్రంథావలోకనం, గ్రంథ శ్రవణం లేదా గ్రంథాలను బాగా అధ్యయనం చేసిన మేధస్సు కానీ పనికిరావు. అది పుస్తకాల్లో బ్రహ్మం కనిపించదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ అనుభవాన్ని పరిశోధన చేసుకోవాల్సిందే తప్ప పుస్తకాల్లో విషయాలు లాభం లేదు. పదజాలంతో శబ్దజ్ఞానం కలుగుతుంది, వారితో ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? అది శబ్దాలతో పదజాలంలో ఉన్నటువంటి శబ్దజ్ఞానం కలుగుతుంది, కానీ దానితో ఆత్మజ్ఞానం కలగదు. బుద్ధి ఎంతో వివేకం కలది, అయినా ఆత్మవస్తువు దాని అందుబాటులో ఎప్పుడూ ఉండదు. అది దానికి ఎంత గొప్ప శక్తి ఉన్నప్పటికీ కూడా బుద్ధికి ఆత్మ వస్తువు యొక్క దాని అందుబాటులో ఎప్పుడు ఉంటుంది ఆత్మవస్తువు. శృతులు ఆత్మజ్ఞానం కోసం గొప్పగా ప్రయత్నించాయి, కానీ దాని ఆచూకీ లభించక వెనుతిరిగాయి. ఇటువంటిది ఆత్మ వస్తువు యొక్క వైభవం. అది బుద్ధికి అంతుపట్టనిది. షడ్దర్శనాలు అలసిపోయినాయి, అవి వాదించుకుంటంలోనే ఉండిపోయాయి. వాదనే సమస్య. ఆత్మ వస్తువు మాత్రం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది. దానిని పదజాలం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. ఎందుకంటే ఫ్యాన్ అనే పదం ఎప్పుడూ ఫ్యాన్ కాదు, శబ్దము వస్తువు కాదు. గొప్ప గొప్ప శాస్త్ర పండితులు ఆత్మవస్తువు అనే భాస్కర్ని ముందు మినుగురు పురుగులు. ఒకసారి ఆత్మవస్తువు ప్రాప్తించిందా సమస్త పదజాలమంతా మాయమైపోతుంది. ప్రపంచంలో చీకటి రాత్రిని గమనించండి. ఆ సమయంలో కార్యకలాపాలు దీపపు వెలుతుల్లో జరుగుతాయి, కానీ తెల్లవారి సూర్యోదయం అవ్వగానే జనులు దీపాలను లెక్క చేయరు. ఆత్మవస్తువు వాక్కుకు సంబంధించిన విషయం కాదు. మరి అది ఉపదేశం ఎలా కాగలదు? అందువలన అజ్ఞానాన్ని తొలగించుకోవటమే వక్త యొక్క ధ్యేయమై ఉండాలి. అది ఉపదేశించేది కాదు, అజ్ఞానం తొలగించుకోవటమే ధ్యేయమై ఉండాలి. ఆత్మ ఉన్నది అన్న అస్తిత్వ బుద్ధితో ఉపాసన చేస్తే ఆత్మ ప్రసన్నమై ఉపాసకులకు లభ్యమైన తన తత్వాన్ని ప్రకాశింపజేస్తుంది. ఆత్మస్థానంలో పరమాత్మను ధ్యానం చేయాలి. అది ఈ రెంటిలోనూ అభేదానుసంధానం చేస్తూ ఉపాసన చేస్తే ఉపాసకులకు ఆత్మ స్వయం ప్రసన్నమవుతుంది. అంతేగాని నేను హీనుణ్ణి, దీనుణ్ణి, నేను జీవుణ్ణి, వేరే బ్రహ్మ ఎక్కడ ఉంది, పెద్ద వస్తువు, అట్లా కాకుండా ఇది చెప్పడం వల్ల తెలియదని చెప్తున్నారుగా. ఎవరికి వాళ్ళు విచారణ చేసుకోవాల్సింది. మరో సాధన లేదు. సాధకుని ఆత్మనిష్టను గని ఆత్మ తనంతట తాను సాధకుని కరుణిస్తుంది. అది చాలా అద్భుతమైన విషయం చెప్తున్నారు ఇక్కడ. సాధకుని యొక్క ఆత్మనిష్టను, ఇది శ్రద్ధ అంటే. ఈ నిష్ఠా సబూరి అని చెప్తారు కదా సాయిబాబా. ఈ నిష్ఠ అంటే వారికి ఉన్న తీవ్ర తపనకి ఆ పేరు. ఇప్పుడు శ్రద్ధ అంటే మనకు అర్థమైపోయింది. గ్రంథంలోని విషయం సమాప్తి కాగా శ్రోతలు శ్రవణంలో శ్రమపడినందుకు వక్త వారిని క్షమాపణ వేడుకుంటాడు. ఈ ఆచార పద్ధతి అంతటా ఉంది, కానీ ఈ సచ్చరిత విషయంలో అది వర్తించదు. కారణం, దీని రచనాకర్తృత్వం నా తలపై లేదు. నా చేతికి కలం ఇచ్చిన సాయియే తమ కథను స్వయంగా వ్రాయిస్తున్నారు కనుక నేను గ్రంథకర్తను కారు. ఇక్కడ నా కొరకు ఎవరూ శ్రమపడకండి, శ్రోతలారా క్షమించండి అని అంటే కర్తృత్వం నాపై పడుతుంది. నాకు పొగడ్త అనే భూషణం అవసరం లేదు, దూషణ నాకు అంటదు. సాయి స్వయం కర్త కనుక వారి అనుగ్రహంతో విషయం సంపూర్ణమైంది.
వారి అనుమతిని తీసుకొని అజ్ఞాన వివేచనను వారు ఎలా ఎలా సెలవిస్తే అలా అలా వ్రాశాను. శ్రవణం చేయండి. తమ వైభవాన్ని, తమ ప్రతాపాన్ని, తమ మహిమను ప్రకటన చేయటానికి సాయి సద్గురువు స్వయంగా నా మనస్సులో ప్రవేశించి విషయం యొక్క అర్థాన్ని వివరించారు. ఈ గ్రంథాన్ని దూషించిన వారు, దీనిని భూషణంగా భావించిన వారు ఇరువురు పూర్తిగా నారాయణ స్వరూపులే వంజులు. భక్తుల పరమ శ్రేయస్సు కొరకు శ్రీ సాయి తమ చరితాన్ని స్వయంగా తయారు చేసి హేమాడు చేతిని పట్టుకుని వ్రాయించారు. కేవలం ప్రజలను అనుగ్రహించడానికి, కుతర్కాలను, దురాగ్రహాన్ని ఖండించడానికి మరియు లోకాన్ని సంరక్షించడానికి సాయిబాబా శరీరాన్ని గ్రహించారు. హేమాడు వారి చరణాలకు అనన్య భక్తిభావంతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు మరియు రసవత్తరమైన తర్వాతి కథను శ్రవణం చేయనని శ్రోతలకు సవినయంగా మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంత్ విరచితమైన శ్రీ సాయి సమర్థ సచ్చరితములో అజ్ఞాన నిరసనమును 50వ అధ్యాయము సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. जय साईनाथ बाबा. श्री गुरुभ्यो नमः.